ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామపేట మీ అందరికీ శుభములు. చిన్న ప్రార్థన చేసుకుని దేవుడి యొక్క వాక్యం విందాం. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రం నాయన. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరుచుకొని ఈ దినము నీ వాక్యం వినడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. నువ్వు మాట్లాడుతుండగా వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం, స్పందించగలిగిన జీవితం మాకు నేర్పించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈరోజు మన పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని ఇన్సైట్స్ అంటే వాక్యంలో లోతులను ధ్యానించమని చెప్పి ఉన్నారు. మన జీవితంలో ఒక్కొక్కసారి మన జీవితంలో మనకి ఏదైనా జరగరాని సంఘటన జరిగిందనుకోండి, ఏదో ఒక దగ్గర ఓటమి పాలయ్యాము, లేదా అనుకున్నది అనుకున్నట్టుగా జరగలేదు, లేదా శారీరకంగా ఒక అనారోగ్యం పాలయ్యాము, లేదా పుట్టుకతోనే ఒక అనారోగ్యంతో ఉన్నాము అని అనుకోండి. మరి మనలో చాలా మందిని అక్కడి నుంచి లేచి ఆ స్థితి నుంచి బయటపడడానికి ఇష్టపడం. ఒక మారుమూల కూర్చుంటాం, పబ్లిక్ ని ఫేస్ చేయటం ఇష్టం ఉండదు, సిగ్గుతో తలదించుకుంటూ ఉంటాం, తలదాచుకుంటూ ఉంటాం, ఎక్కడికైనా పారిపోవాలనిపిస్తుంది, ఒంటరిగా ఉండాలనిపిస్తుంది, రకరకాలుగా ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అయితే ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కటి మాటని పరిశుద్ధాత్మ దేవుడు నాకు జ్ఞాపకం చేశారు. దాన్ని చెప్పే ముందు ఒక చిన్న సాక్ష్యం. అమెరికా దేశంలో ఒక అబ్బాయి పుట్టాడండి. కాళ్ళు చేతులు రెండూ లేవు, కానీ యావత్ ప్రపంచంలో దేవుడు సాక్షిగా బ్రతుకుతున్నాడు. తన అవయాలలో ఉన్న లోపాన్ని అతను వేలెత్తి చూపించుకోలేదు, కృంగిపోలేదు, కృషించిపోలేదు. దేవుడు నాకు ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు, గుండెనిచ్చాడు, కొట్టుకోవడానికి నోరిచ్చాడు, మాట్లాడడానికని లేని అవయాల గురించి చింతించకుండా ముందుకు సాగిన గొప్ప వ్యక్తిని మనము ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. అలాగే పరిశుద్ధ గ్రంథంలో ఈరోజు ఒక వ్యక్తి గురించి అక్కడ రాయబడింది. లూకాసు వార్త 18వ అధ్యాయంలో మనం చూసిన కొన్ని మాటలు ఇక్కడ వినడానికి ప్రయత్నం చేద్దాం. మనం ఏ డిస్కరేజ్మెంట్ లేకుండా, నిరాశ లేకుండా, మనకున్న ఆ చిన్న లోపాలను మనం పదే పదే వేలెత్తి చూపించకుండా దేవుడి సన్నిధిలో ఏ విధంగా ధైర్యంగా ఉండాలని ఈరోజు ప్రోత్సాహకరమైన మాటని పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టాడు. లూకాసు వార్త 18వ అధ్యాయము మరి 32 నుంచి మరి 43 వచనాలు మనం చదివినట్లయితే, ఎరికో పట్టణం దగ్గర ఒక వ్యక్తి మరి కూర్చొని ఉన్నాడండి. ఎరికో ప్రాంతంలో ఉన్నాడు. బైబిల్ చెప్తుంది అతను పుట్టుకతోనే గుడ్డివాడుగా ఉన్నాడు. గుడ్డితనానికి గల కారణాలు అక్కడ రాయబడలేదు. హీ వాజ్ బ్లైండ్ బై బర్త్ అని అక్కడ రాయబడింది. పుట్టుకతోనే గుడ్డివాడిగా ఉన్నాడు. అయితే అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, చాలా జనాలు అక్కడికి వెళ్తూ ఉన్నారండి. చాలా శబ్దం అవుతుంది, గోలగోలగా, సందడిగా ఉంది. చూడండి, మనిషికి ఎప్పుడైనా ఏదైనా ఒక అవయంలో లోపం ఉంటే, గుడ్డివాడిగా, చెవిటివాడిగా, మూగవాడిగా ఉంటే వేరే అవయాలు కొంచెం ఎక్కువగా పనిచేస్తూ ఉంటాయి. ఉదాహరణకి గుడ్డివాడిగా ఉన్నవాడికి చెవులు బాగా పనిచేస్తాయి అని చెప్తూ ఉంటారు వైద్య శాస్త్ర ప్రకారం. మరి ఈ గుడ్డివాడికి బాగా చెవులు పనిచేస్తున్నాయి. ఆ సంద్రాన్ని అంతా చూస్తూ ఎందుకు ఇంత శబ్దం అవుతుందని ఆలోచన చేస్తూ ఉన్నాడట్టుంది. ఆ పక్కనున్న వాళ్ళని అడిగితే, ఇక్కడ నజరేతుడైన యేసు ఇటువైపుగా వెళ్తున్నాడు. ఈ నోట ఆ నోట ఈ యేసు ప్రభు గురించి విన్నాడండి. యేసు ఎవరో ఆయన విన్నాడు. ఇదే మంచి ఛాన్స్ దొరికింది. ఒక గుడ్డివాడి నుంచి మనం ఈరోజు నేర్చుకోవాల్సిన 3 అమూల్యమైన మాటలు మీ ముందు పెట్టాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడండి. ఎక్కడో ఒక దగ్గర సతికలు పడిపోయావేమో, నిరాశతో ఉన్నావేమో, బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నావేమో, డిస్కరేజ్తో ఉన్నావేమో, నీవు సతికలు పడింది కాకుండా నీ కుటుంబం మొత్తం కూడా నిరాశలో, దుఃఖంలో ఉందేమో. ఈ గుడ్డివాడిని చూద్దామండి. పుట్టుకతలో గుడ్డివాడట. ఈ గుడ్డివాడు ఏం చేస్తున్నాడంటే, అటుగా వెళ్తున్న యేసు ప్రభుని టచ్ చేయాలనుకున్నాడండి, చూడాలనుకున్నాడు, కానీ చూడలేడు. అతనుకున్న ఒక ఆయుధం ఏంటంటే నోరుతో గట్టిగా అరవటం. నీకు ఏ అవయాలు లోపం ఉన్నా సరే, ఏ వీక్నెస్ మన శరీరంలో ఉన్నా, ఏ స్థితిగతులు ఉన్నా కూడా ఎక్కడో ఒక దగ్గర ఒక తలాంతు దేవుడు మనకు పెడతాడు, ఒక టాలెంట్ మనకు పెడతాడు. సో దెర్ ఇస్ నాట్ ఎ పర్సన్ వితౌట్ ఎ టాలెంట్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఎవరు కూడా తలాంతు లేని వ్యక్తి ఉండడండి. ఈ వ్యక్తి తన నోటిని ఉపయోగించుకొని గట్టిగా అరుస్తున్నాడండి. ఏమని అరుస్తున్నాడంటే, దావీదు కుమారుడా, నా పైన కరుణించు అని అరుస్తున్నాడు.
చూడండి, మొదటిగా అతను ఈ ఛాన్స్ వదులుకోవద్దు. ఏసయ్య నాకు ఇటుగా వెళ్తున్నాడు, మళ్ళీ వస్తాడో లేడో నాకు తెలీదు, కాబట్టి ఈ ఛాన్స్ నేను మిస్యూజ్ చేయకూడదు, ఈ ఛాన్స్ సాధ్యమైనంత వరకు నా వంతు కృషి చేయాలని గట్టిగా అరుస్తున్నట్టుగా, డేవిడ్, సన్ ఆఫ్ డేవిడ్, హ్యావ్ మర్సీ ఆన్ మీ, దావీదు కుమారుడా నా మీద దయచూపు అని గట్టిగా అరుస్తున్నాడండి. అయితే అరిస్తే అక్కడ జరిగింది ఏంటో తెలుసా? పక్కన వాళ్ళందరూ ఊరుకో, ఎందుకు అరుస్తున్నావు అని అంటున్నారు. నీ జీవితమే ఇంత, నువ్వు అలాగే గుడ్డివాడిగా పుట్టావు, గుడ్డివాడిగా చనిపోవాలి, ఇంకెన్ని మాటలను ఉండవచ్చో. ఈ రోజు నీ స్థితిగతులు చూసి ఒకవేళ మనుషులు ఒక టెర్మినాలజీ వాడుతున్నారేమో, నీ గురించి ఒక శాపవచనాలు వాడుతున్నారేమో. దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు నీ స్థితిగతులు మార్చే గొప్ప దేవుడు నీకు నాకు ఉన్నాడని తెలుసుకోవాలి. ఆ అరుపులని ఆయన లెక్క చేయటం లేదండి. గుడ్డివాడి నుండి నేర్చుకోవాల్సిన మరొక గొప్ప వ్యక్తి ఏంటంటే, హీఈస్ నాట్ కేరింగ్ వాట్ పీపుల్ టాక్ అబౌట్ హిమ్, హీఈస్ కేరింగ్ అబౌట్ వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ ఇన్ హిస్ లైఫ్. మనుషులు తన గురించి ఏం మాట్లాడుతున్నారో అన్న గురించి ఆయన ధ్యాస పెట్టడం లేదు, కానీ తన ఎదురుగా ఉన్న యేసు ప్రభు తన జీవితంలో ఏ కార్యాలు చేయబోతున్నాడో అన్న సత్యాన్ని చూస్తూ ఉన్నాడు. వాళ్ళు అరుస్తున్నారు, ఆపు ఆపు అని చెప్తున్నారు. ఆ మాటలు అతనికి చెవికెక్కట్లేదు, కానీ తన గొంతు బైబిల్ చెప్తున్న ప్రియులారా ఇంకా గట్టిగా అరిచాడట. దావీదు కుమారుడా నా మీద దయ చూపుమని. ఈరోజు ఎక్కడో మూల కూర్చొని ఎవరో ఒక మాట అన్నారని కృషించిపోయి పక్కనే కూర్చొని ఉన్నావా? ఏడుస్తూ ఉన్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నువ్వు ఎలికెత్తి దేవుడి సన్నిధిలో కూర్చో, ఖచ్చితంగా ఒక అద్భుతం చూస్తాడు. ఎంత గట్టిగా వచ్చాడంటే ఆ గుడ్డివాడు కనిపించడం లేదు. యేసు ప్రభు చూస్తాడో లేదో కూడా తెలియదు, కానీ తనకున్న శక్తిని, తనకున్న తలాంతిని, తనకున్న ఓపికనంతా కూడా తీసుకొని ఆయన గట్టిగా అర్చినప్పుడు బైబిల్ చెప్తున్న ప్రియులారా, గాడ్ జీసస్ స్టూడ్. యేసయ్య అలా నిలబడిపోయాడు. ఈరోజు నీ జీవితంలో నిన్ను నిలబెట్టడానికి యేసు ప్రభు నిలబడతాడు. హీఈస్ అ గాడ్ హూ ఆన్సర్స్ అవర్ ప్రేయర్. ఆయనకు ఒక మంచి పేరు ఉంది కదా బైబిల్కి. ఇంకొక పేరు ఏంటంటే ది ఆన్సర్. అలాగే మన యేసయ్యకు ఒక పేరుంది, ది ఆన్సరింగ్ గాడ్. ఆయన రాయి కాదు, రప్ప కాదు, సజీవుడు ఆయన దేవుడు. నీ కన్నీటితో ఉంటే ఆయన ఖచ్చితంగా ఆలకిస్తాడు. చూడండి, ఎవరి మాట వినకుండా గట్టిగా వచ్చినప్పుడు బైబిల్ చెప్తుంది యేసు ప్రభు వారు అక్కడ నిలబడి ఆయనను తీసుకురండి అన్నారట. అక్కడ ఉన్న ప్రజలందరికీ ఇష్టం లేదు, ఎందుకంటే మేమే చాలా గ్రేట్ గా ఉన్నాము, గుడ్డివాడితో ఏం పని యేసయ్యకి అనుకొని ఉండవచ్చు. కానీ బైబిల్ చెప్తుంది యేసు ప్రభు లోకానికి ఎందుకు వచ్చాడు తెలుసా? పాపాత్ముల కోసం, అనారోగ్యంలో ఉన్న వారి కోసమే. వైద్యుడు, డాక్టర్ దగ్గరికి ఎవరు వెళ్తారండి? అనారోగ్యంతో ఉన్న వాళ్లే. ఈ రోజు నువ్వు దేవుడి సన్నిధి మర్చిపోయావేమో, ఒక మూల కూర్చొని ఉన్నావేమో, దిగులుగా ఉన్నావేమో, పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడేమో. ఈ రోజు తెలుసుకో సత్యాన్ని. ఎలుగెత్తి యేసయ్యతో మాట్లాడడానికి వెనకకి వెళ్ళకు. దేవుడు నీతో తోడుగా ఉన్నాడని సత్యాన్ని నువ్వు తెలుసుకో. మౌనంగా ఉండి ప్రార్థన చేయొచ్చు, గట్టిగా నోరు తెరిచి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయొచ్చు. అంతేకాకుండా యేసు ప్రభువారు ఆ బిడ్డను, ఆ గుడ్డివాడిని స్వస్థపరచున్నట్టుగా మనం అక్కడ చూస్తాం. యేసు ప్రభు చెంతకు వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆయన మంచి చేస్తూ స్వస్థపరిచాడని అపోస్తులు 10:38 మనం చదువుతాం. ఈరోజు యేసు ప్రభు దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు ఎవరిని కూడా వాళ్ళ మాటల్ని కూడా ఏది లెక్క చేయకుండా ధైర్యంగా నువ్వు వచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు దేవుడి యొక్క మహిమను చూస్తావు. మూడోదిగా మనం చూస్తూ ఉంటే మనం చూస్తున్నాం, ఆయన వచ్చేటప్పుడు ఎంత విశ్వాసం చూడండి, ఆయన వేసుకున్న పై వస్త్రం, ఇంగ్లీష్లో క్లాక్ అంటారు, ఆయన వేసుకున్న పై వస్త్రాన్ని తీసివేసి వచ్చాడట. అంటే ఏదైతే తన భిక్షాటనికి అవసరమైనదో, ఏదైతే తనకి రాత్రి కప్పుకొని చలి కాచుకోవడానికి అవసరమైనదో ఆ దుప్పటిని వదిలేస్తున్నాడు. అంటే ఎంత విశ్వాసం చూడండి. హెబ్రీ పత్రిక 12:1 చూస్తాం, సమస్త భారాన్ని, పాపాన్ని వదిలేసుకొని దేవుడి సన్నిధిలోకి రావాలి.
దేని మీద ఇప్పటి వరకైతే గుడ్డితనంతో ఉండి దేని మీద ఆధారపడ్డాడో అది వదిలేసుకొని దేవుడి మీద ఆధారపడడానికి వెళ్ళాడు. హీ గాట్ రిడ్ ఆఫ్ ఆల్ థింగ్స్ వాట్ ఈస్ హ్యావింగ్ బిఫోర్. ఈరోజు వాక్యం వింటున్న నీవు గుడ్డివాడి నుంచి ధైర్యాన్ని ప్లస్ దేవుడి యొక్క సన్నిధిలో మనుషుల యొక్క మాటలని లెక్క చేయకుండా మరి నీవు పెనవేసుకున్న ఏదైనా సరే వదులుకొని రావడానికి సిద్ధంగా ఉన్నావా? నువ్వు సిద్ధంగా ఉంటే దేవుడు నేను దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాంటి కృప దేవుడు దయచేయాలని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రములైన ప్రభ. అయ్యా తండ్రి ప్రభ, ఒక్కొక్కసారి కళ్ళుండి కూడా గుడ్డివారిగా మేము ఉంటాం ప్రభ. అవును తండ్రి ప్రభ, మా హృదయాలు మందగించి ఉంటాయి తండ్రి. ఈరోజు ఒక గుడ్డివాడి నుంచి ఆ ధైర్యాన్ని తండ్రి ప్రభ, అయ్యా మనుషులు మాటలని ప్రభ మనసులో పెట్టుకొని గాయాల మీద గాయాలను తీసివేసి తండ్రి నాయన ప్రభ, మాలో పెనవేసుకున్న పాపాన్ని బలిని తొలగించుకొని సన్నిధికి వచ్చినప్పుడు అయ్యా ఎలాగైతే గుడ్డివాడు మహిమను చూశాడో మేము కూడా మా జీవితంలో మేము ఎదురు చూస్తున్న మహిమను చూసే కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.